హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఓట్స్తో అప్పటికప్పుడు చేసుకునే 2 రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నాను. తక్కువ టైంలోనే క్విక్గా చేసుకునే రెసిపీస్ అండి ఇవి. అవి వచ్చేసి ఓట్స్ రోటీ అండ్ ఓట్స్ ఇడ్లీ. పిల్లల కోసం కొంచెం కొత్తగా, స్పెషల్గా, హెల్దీగా ఏదైనా చేయాలి అనిపించినప్పుడు ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఈ రెసిపీస్ బాగా నచ్చుతాయి. మరి లేట్ చేయకుండా ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఇవాల్టి వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ రోటీ రెసిపీని చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఓట్స్ రోటీ అన్నమాట. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా ఓట్స్ రోటీని సూపర్ సాఫ్ట్గా చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, హెల్దీ రెసిపీ కోసం చూసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది. మరి ఈ హెల్దీ ఓట్స్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు ప్లెయిన్ ఓట్స్ని తీసుకున్నానండి. అంటే ఏ ఫ్లేవర్ లేని ఓట్స్ అన్నమాట. ఇలా తీసుకున్న ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పొడిని జల్లించి తీసుకోవాలి. జల్లించుకున్న తరువాత రవ్వ అనేది ఎక్కువగా వచ్చినట్లయితే ఈ రవ్వని మళ్ళీ గ్రైండ్ చేసి జల్లించి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఓట్స్ పొడిని బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పిండి ఇలా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని మరొక బౌల్లోకి తీసుకోవాలి. పిండి వేడిగా ఉండగానే చేతిని నీళ్లతో తడిచేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే తడి కాటన్ క్లాత్తో అయినా పిండిని కలుపుకోవచ్చు. ఎక్కడ పగులు లేకుండా పిండి సాఫ్ట్గా, స్మూత్గా అయ్యే వరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజంత పిండి ముద్దని తీసుకొని చేతిలోనే ఇలా ఉండలా చేసుకోవాలి. తరువాత మిగిలిన పిండి ఆరిపోకుండా పైనుండి ఇలా తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రోటీలా ఒత్తుకోవాలి. పిండి అంటుకోకుండా మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుకుంటూ రోటీని మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా ఒత్తుకోవాలి. రోటీని ఇలా ఒత్తుకున్న తర్వాత పైనుండి ఇలా రౌండ్‌గా ఉండే ఏదైనా ప్లేట్‌ని తీసుకొని లైట్‌గా ప్రెస్ చేసి అంచులని తీసివేస్తే రోటీ ఇలా రౌండ్‌గా వస్తుంది. అంతేకాదు అన్ని రోటీలు కూడా ఒకే సైజులో వస్తాయి. ఇలా చేసుకున్న రోటీని వేడివేడి పెనంపై వేసి మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. రోటీ పైన ఇలా లైట్‌గా బబుల్స్ వచ్చిన తరువాత రోటీని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. పైనుండి ఇలా కాటన్ క్లాత్‌తో లైట్‌గా ప్రెస్ చేస్తూ ఉంటే రోటీ ఇలా చక్కగా పైకి పొంగుతుంది. చూడండి రోటీ ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఒకవైపు లైట్‌గా కాల్చుకున్న తర్వాత రోటీని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి మళ్ళీ ఇలా క్లాత్‌తో లైట్‌గా ప్రెస్ చేస్తూ ఉంటే రెండో వైపు కూడా రోటీ ఇలా చక్కగా పైకి పొంగుతుంది. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో రోటీని బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని రోటీని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక రోటీని కాల్చుకుందాం. ఇక్కడ నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేయకుండా రోటీని చేస్తున్నానండి. మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసి కూడా రోటీని కాల్చుకోవచ్చు. హై ఫ్లేమ్‌లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకుంటే రోటీలు మాడిపోకుండా ఇలా చక్కగా పైకి పొంగుతాయి. ఇలాగే అన్ని రోటీలు కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ ఓట్స్ రోటీ రెడీ. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు ఓట్స్‌కి నాకు 6 రోటీలు వచ్చాయండి.
చూడండి రోటీలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. వేడిగానే కాదు చల్లారిపోయిన తర్వాత కూడా ఈ రోటీలు అంతే సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటాయి. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. స్పెషల్ రెసిపీ ఇన్‌స్టాంట్ ఓట్స్ ఇడ్లీ. పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు సాఫ్ట్‌గా, స్పంజీగా ఇడ్లీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫైబర్ పుష్కలంగా ఉండే ఓట్స్‌తో ఇలా ఇడ్లీని చేసుకొని తింటే ఈజీగా బరువు తగ్గొచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 కప్పు ఓట్స్‌ని తీసుకోవాలి. గ్రామ్ బేస్‌గా చెప్పాలంటే ఇవి సుమారుగా 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా తీసుకున్న ఓట్స్‌ని లో ఫ్లేమ్‌లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఓట్స్ ఇలా కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్న ఓట్స్‌ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత అదే ప్యాన్లోకి అరకప్పు బొంబాయి రవ్వని అంటే ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఉప్మా రవ్వని కూడా లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎప్పుడైతే రవ్వ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఓట్స్ ఇలా పూర్తిగా చల్లారిపోయిన తరువాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనం చేసుకునే ఇడ్లీలు గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పొడిని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని, అరకప్పు పెరుగుని, తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్‌లా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవడానికి సుమారుగా 1 కప్పు వరకు వాటర్ అవసరం పడతాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని 10-15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ వాటర్‌ని బాగా అబ్జర్బ్ చేసుకొని పిండి ఇలా కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్‌ని ఇడ్లీ బ్యాటర్‌లా కలుపుకోవాలి. ఇడ్లీలు ఇంకొంచెం టేస్టీగా, హెల్తీగా రావడం కోసం ఇక్కడ నేను కొద్దిగా వెజిటబుల్స్‌ని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ప్లెయిన్ ఇడ్లీనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 2 పచ్చిమిర్చి, అర ఇంచు అల్లాన్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇవే అని కాదు, మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీలు ఫ్లఫీగా, స్పంజీగా రావడం కోసం అర టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ నీళ్ళని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు 1 ప్యాకెట్ ఈనోనైనా తీసుకోవచ్చు. మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఇడ్లీలు చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్‌ని తీసుకొని ప్లేట్‌కి కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను గార్నిష్ కోసం జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్‌లోకి ఇడ్లీ బ్యాటర్‌ని కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఇక్కడ మనం చేసుకున్న ఇడ్లీ బ్యాటర్‌తో సుమారుగా 13-14 ఇడ్లీలు వస్తాయండి. మరో పక్కన నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల వాటర్‌ని తీసుకొని వేడి చేసుకున్నానండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్‌ని ఇడ్లీ పాత్రలోకి తీసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 10-12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే బయటికి తీసుకోకుండా 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్స్‌ని బయటికి తీసుకొని ఇడ్లీని ప్లేట్ నుండి సెపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా వెంటనే కాకుండా 5 నిమిషాల తర్వాత తీసుకుంటే
ఇడ్లీలు చాలా ఈజీగా ప్లేట్ నుండి వచ్చేస్తాయండి. చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్‌స్టాంట్ ఓట్స్ ఇడ్లీ రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఈ ఓట్స్ ఇడ్లీని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా పప్పు నానబెట్టకుండానే అప్పటికప్పుడు కేవలం 10-15 నిమిషాల్లో ఓట్స్‌తో ఇడ్లీని చేసుకోవచ్చు. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్‌గా, స్పంజీగా వచ్చాయో. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, హెల్దీ రెసిపీ కోసం చూసేవాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.